శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ప్రస్తుతం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు, మిథున రాశిలో జన్మించిన వారు తీయగా మాట్లాడువారు, చంచల నేత్రము కలవారు, దయగలవారు, రతియందు ఇష్టత, గాన విద్యా నైపుణ్యము, కంఠమందు రోగాలు, కీర్తి ధనము, మంచి గుణము, గౌరవ శరీరము, పొడవైన దేహము, చతురత్వము, ఎక్కువగా మాట్లాడుట, పాండిత్యం, దృఢమైన చిత్తం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడంలో నేర్పు కలిగి యథార్థాలను పలుకువారు అవుతారు. ఇక వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశిలో పుట్టిన వారు పొట్టి నుండి మధ్యమ రకం ఎత్తుగా ఉంటారు. పెద్ద నుదురు, మెరిసే కళ్ళు, నల్లని ఒత్తైన జుట్టు, మెరిసే శరీరపు రంగు, చక్కని శరీర అవయవాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. మరి వీరి యొక్క మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ లగ్నంలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం కష్టమనే చెప్పాలి. సాధారణంగా చాలా ఉదాసీనంగా ఉన్నట్లు కనిపించినా ఒక్కోసారి మూడీగా మారుతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వెనక చాలామంది బంధువులు ఉన్నట్లు, అందరిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నట్లు వీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక పార్శ్వం అయితే, సాధారణంగా అందరితో కలిసిపోయే మనస్తత్వము, తెలివితేటలు, మానవతా దృష్టి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కుశాగ్ర బుద్ధి, మానసిక వ్యధ, చంచలత్వము, మృదుత్వము, సంగీత సాహిత్యాలు, పెయింటింగ్, ప్రయాణాలు అన్న ఇష్టత కలిగి ఉంటారు. ఏదో ఒక శాస్త్రంలో నైపుణ్యత అనేది కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే, ఈ లగ్నం వాయుతత్వానికి చెందిన కావడం, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, త్వరగా అలసిపోవడం వీటి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా వీరికి ప్రతి విషయంలోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది, కానీ దేనిలో కూడా నైపుణ్యం అనేది ఉండదు. అందువలన అన్ని విషయాలపై మక్కువ చూపకుండా ఇష్టమైన 2-3 విషయాలపై వీరి ఆలోచనలను, శ్రమను పెడితే మంచిది అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆలోచిస్తే, తొందరగా అర్థం చేసుకునే నైజము, ఒక విషయంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. దీని కారణంగా ఎక్కువ సమయం దానిపై మళ్లించడం వల్ల త్వరగా అలసిపోతారు. ఆత్మసంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో సంతృప్తి చెందితే అది ఎటువంటిదైనా కూడా వీరు సర్దుకుపోతారు. ఇది లాభం కంటే నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ఈ లగ్నం వారికి ఉండే మరొక లక్షణము ద్వంద్వ ప్రకృతి, డ్యూయల్ ఆస్పెక్ట్. ప్రతి విషయాన్ని 2 రకాలుగా ఆలోచించడం, ఇది వాస్తవానికి దూరంగా ఆలోచించే పద్ధతిని తెస్తుంది. వీరు తరచూ మార్పును కోరుకుంటారు. ఇది ఇష్టాల్లోనే కాకుండా అరుదుగా వృత్తిలోనూ కూడా మార్పును వీరు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారందరూ కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వాలి అనే ఒక తత్వం కలిగిన వారు. ప్రాధాన్యత లేకపోతే చిన్నబుచ్చుకోవడం, తమలో తాము మదనపడి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. మార్పులను త్వరగా ఆకలింపు చేసుకునే తత్వం కారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు జీవిత భాగస్వామికి అనుగుణంగా వారి ఆలోచనలను, ఆశయాలను తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఎంత ఉదారంగా ఉంటారో, ఒక్కోసారి అంత కఠినంగా ఉండాలనుకున్న త్వరలోనే అన్నీ మర్చిపోయే గుణం అనేది వీరికి ఉంటుంది. అందువలన వీరికి శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పవచ్చు. బలహీనతలు ఏ పనిపైనా సంపూర్ణంగా దృష్టి పెట్టకపోవడం, సత్వర నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఈ మిథున రాశి వారు ఆలోచించడం అనేది చాలా అవసరం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, అనవసరమైన ఒత్తిళ్లు, ఉద్రేకం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని సూచిస్తాయి. వీటిని నియంత్రించుకోవడం అనేది చాలా మంచిది.
దీనిని మినహాయిస్తే వీరి ఆరోగ్యం మంచిదనే చెప్పవచ్చు. గ్రంథులకు సంబంధించిన సమతుల్యత అనేది లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే మిథున రాశి వారి ఆర్థిక స్థితులలో తరచూ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సంపాదన అనేది ఎప్పుడు ఒక విధంగా ఏ విధంగా మార్పులు ఏర్పడుతుందో చెప్పడం కష్టం. దీనిని చెప్పదగిన కారణాల్లో ముఖ్యమైనది కుటుంబ సమస్యలు. వాటితో వీరు ఏకీభవించకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అలాగే వీరికి ఉన్న రహస్య సంబంధాలు అంటే చెప్పకుండా పెట్టే పెట్టుబడులు వగేరా ఇంకేమైనా కావచ్చు, అనుకోని విధంగా నష్టాన్ని తీసుకువస్తాయి. ఇది ఒక్కోసారి తలనొప్పులను కూడా తీసుకొని వస్తుంది. ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అంటే నెగిటివ్ పాజిటివ్, ఈ రాశి వల్ల ఉండే పాజిటివ్నెస్ అనే నెగిటివ్నెస్ గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఆధారపడదగిన వారు, ఆసక్తి, సరదాగా ఉండడం, మేధస్సు, ఉత్సుకత, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకడం, స్థిరత్వం ఎక్కువ. ఇక ప్రతికూలతలు అయితే స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది, అతిగా ఊహించుకోవడం అనేది చేస్తుంటారు, దూరదృష్టి అనేది లేకపోవడం, మానసికమైన బలహీనత, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. ఇది మిథున లగ్నము, మిథున రాశి వారి యొక్క లక్షణాలు. జై శ్రీమన్నారాయణ.